హాయ్ నాన్న, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీస్ నాన్న. ఇన్ఈక్వాలిటీస్లో మీకు మొత్తం ఎగ్జామ్లో 3 to 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 3 నుంచి మనకి 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది నాన్న. సో ఇన్ఈక్వాలిటీస్ అనేది బేస్డ్ ఆన్ మొత్తం మనకి 5 ఎలిమెంట్స్ నాన్న, 5 సింబల్స్ అనమాట. 5 సింబల్స్ నాన్న. ఫస్ట్ వచ్చేసి మనకి గ్రేటర్ దెన్, నెక్స్ట్ లెస్ దెన్, నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఈక్వల్ టు నాన్న. సో ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది, ఇది ఫోర్త్ది, ఇది ఫిఫ్త్ది. సో ఇక్కడ ఇది మౌత్ ఓపెన్ లో ఉంది కదా నాన్న. మౌత్ ఓపెన్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంటే అది గ్రేటర్ దెన్ నాన్న. అదే మనకి మౌత్ ఓపెన్ అని మనకి రైట్ సైడ్ లో ఉంటే మనకి అది లెస్ దెన్ అనమాట. సో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు నాన్న. దీంట్లో మనకి 2 ఉంటాయి అనమాట. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉంటాయి. ఇక్కడ మనకి దీంట్లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నాన్న 2 ఉంటాయి అనమాట. అలాగే ఈక్వల్ టు తెలుసు మీకు. గ్రేటర్ దెన్ అంటే ఎక్కువ, లెస్ దెన్ అంటే తక్కువ. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఎక్కువ కానీ సమానం కానీ. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే తక్కువ కానీ లేదా ఈక్వల్ సమానంగా కానీ. తర్వాత ఈక్వల్ టు అంటే సమానంగా. ఇప్పుడు వీటి బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఇప్పుడు నేను చెప్తాను. మనకి గ్రేటర్ దెన్ ఉంది కదా, అది మొత్తం ఒక సెట్ అనుకోండి లేదా ఒక ఫ్యామిలీ అనుకోండి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ, లెస్ దెన్ కానీ, ఈక్వల్ టు కానీ అది ఉంది కదా, అది ఒక ఫ్యామిలీ అన్న. మొత్తం 2 ఫ్యామిలీస్ అనుకోండి. ఫస్ట్ ఫ్యామిలీ అన్న మనకి ఏంటిది, ఏమేమి ఉంటాయి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టు. నెక్స్ట్ సెకండ్ ఫ్యామిలీ నన్ను. సెకండ్ ఫ్యామిలీలో మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టు, ఈ 3 ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఇది 1 2 3 అనుకోండి. ఇక్కడ కూడా 1 2 3 అన్న. మనకి క్వశ్చన్స్ లో వచ్చేసి సమ్ ఎలిమెంట్స్ ఇస్తారన్న. ఎలిమెంట్స్ మధ్యలో మనకి ఈ సింబల్స్ ఉంటాయి అన్నమాట. ఈ సింబల్స్ ఉంటే ఆ 2 ఎలిమెంట్స్ కి మధ్య వచ్చే రిలేషన్ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ నాన్న ప్రియారిటీ బేస్డ్. ఈ 3 ఉన్నప్పుడు ప్రియారిటీ బేసిస్ లో మనం ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇవ్వాలి, గ్రేటర్ దెన్ కి ఇవ్వాలి ఫస్ట్ ప్రియారిటీ. సెకండ్ ప్రియారిటీ వచ్చేసి మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనమాట. నెక్స్ట్ ప్రియారిటీ మనకి థర్డ్ ప్రియారిటీ వచ్చేసి మనకి ఈక్వాలిటీకి ఇస్తాం. ఇటు పక్కకు వచ్చినప్పుడు ఈ ఫ్యామిలీకి వచ్చాం అనుకోండి. ఈ ఫ్యామిలీలో వచ్చేసి ఫస్ట్ ప్రియారిటీ మనకి లెస్ దెన్ కి ఇవ్వాలి. నెక్స్ట్ ప్రియారిటీ మనకి దేనికి ఇవ్వాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టుకి ఇవ్వాలి. థర్డ్ ప్రియారిటీ వచ్చేసి మనకి ఈక్వల్ టుకి ఇవ్వాలన్నమాట. కంపారిజన్ లో మనకి రిలేషన్స్ లో ప్రియారిటీ బేస్ అన్న. మీకు ఈ ప్రియారిటీస్ ఒకసారి గుర్తులేదు అనుకోండి, దీన్ని ఏమనుకుంటారంటే గ్రాండ్ ఫాదర్ అనుకోండి. గ్రాండ్ ఫాదర్ అంటే తాతయ్య నాన్న. ఇక్కడ వచ్చేసి ఫాదర్ అంటే మనకి నాన్న. ఇది వచ్చేసి నువ్వు అనమాట, యు. ఇది ఈ ఫ్యామిలీ వరకు నాన్న. ఇది సపరేట్ ఫ్యామిలీ అనమాట. సపరేట్ ఫ్యామిలీలో మళ్ళీ మనకి గ్రాండ్ ఫాదర్ ఉంటారు, అలాగే ఫాదర్ ఉంటారు, అలాగే యు నాన్న అంటే నువ్వు ఉంటావు. సో తాతయ్య అండ్ నాన్న, అలాగే నువ్వు నాన్న. సో ప్రియారిటీ నాన్న మనకి ఒక ఫ్యామిలీలో మనకి ఏదైనా డెసిషన్ మేకింగ్ అప్పుడు మనం ప్రియారిటీ ఎవరికి ఇస్తాం నాన్న? గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రియారిటీ తీసుకుంటాం. తర్వాత ఫాదర్, తర్వాత నీ ప్రియారిటీ నాన్న. ఇది వచ్చేసి మనకి జనరలైజ్ గా నాన్న. ఈ మధ్య వచ్చేసి మనకి ఏ ఫ్యామిలీలో కూడా ఈ ప్రియారిటీ బేస్డ్ గా నడవట్లేదు నాన్న. సో మనకి ఇక్కడ చూడండి, ఇదొక ఫ్యామిలీ, సపరేట్ ఫ్యామిలీ, ఇదొక సపరేట్ ఫ్యామిలీ. మనకి ఈ 3 సింబల్స్ ఉన్నప్పుడు ఏమో ప్రియారిటీ ఈయనకి ఇవ్వాలి, నెక్స్ట్ ఈయనకి, నెక్స్ట్ మీకు, నెక్స్ట్ ఈ ఫ్యామిలీలో వీళ్ళు ఉన్నప్పుడు ఇలాగ నాన్న. నెక్స్ట్ ఈ 2 కంబైన్ అయినప్పుడు ఇదిగోండి లెస్ దెన్, గ్రేటర్ దెన్, గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్ ఇచ్చినప్పుడు, ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టు నాన్న. ఇలాగా మనకి ఈ ఫ్యామిలీలో ఒకళ్ళు, ఈ ఫ్యామిలీలో ఒకళ్ళు ఇచ్చారనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి నో రిలేషన్ నాన్న. నో రిలేషన్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి రిలేషన్ ఏముంటుందా నాన్న? ఉండదు కదా. సో నో రిలేషన్ అనమాట. ఉంటే మనకి ఆ 2 ఎలిమెంట్స్ మధ్య ఈ సింబల్స్ అయినా ఉండాలి లేదా ఈ సింబల్స్ అయినా ఉండాలి నాన్న. కాంబినేషన్ ఆఫ్ బోత్ ఉన్నాయి అనుకోండి, ఇది 1
ఇదిగోండి ఇక్కడ గ్రేటర్ దెన్ కానీ ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ గ్రేటర్ దెన్ కానీ ఇక్కడ లెస్ దెన్ కానీ నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే మనకి నో ప్రాబ్లం అన్న ఈక్వల్ టు ఉన్నప్పుడు మనకి నో ప్రాబ్లం అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే నో రిలేషన్ అన్న. వీటి బేస్ చేసుకొని మనం ఇప్పుడు సమ్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ సమ్స్ నాన్న, ఇవి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ లేదనమాట. మనకి బేసిక్ క్వశ్చన్స్ అనమాట, అవి చూద్దాం ఇప్పుడు. సో ఇవి మోడల్ క్వశ్చన్స్ నాన్న, ఇంత సింపుల్గా మీకు ఎగ్జామ్లో రావన్నమాట. ఇవి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం అనమాట. ఇవి బేసిక్స్ అనమాట. ఫస్ట్ నాన్న ఇది ABCDEF అనేవి మనకి ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ మధ్యలో మనకి రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మనకి ఏకి డికి ఉన్న రిలేషన్ ఏంటి ఫైండ్ అవుట్ చేయవద్దాం నాన్న. ఏకి డికి నాన్న మనం ఏముంది నాన్న, మనకి ఇదేంటిది మనకి గ్రేటర్ దెన్ నాన్న, గ్రేటర్ దెన్ కదా. మనకి ఏ నుంచి డి వరకే చూడాలి నాన్న, ఏ నుంచి డి వరకే చూడాలన్నమాట. ఏ సింబల్స్ ఉంది మనకి గ్రేటర్ దెన్ ఉంది. సో ఇట్లా సింగిల్ సింబల్ ఉంటే మనకి ఆ సింగిల్ సింబలే మనకి ఆన్సర్ అవుతుంది. సింగిల్ సింబలే మనకి ఆన్సర్ అవుతుంది. ఈ సింబల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరున్నానా, గ్రాండ్ ఫాదర్ అనమాట. గ్రాండ్ ఫాదర్ ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా గ్రాండ్ ఫాదరే వస్తాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ డి మధ్యలో ఏ సింబల్ ఉంటే అదే సింబల్ అన్న. ఇప్పుడు డికి అండ్ ఏకి ఎలిమెంట్స్ అనేవి రివర్స్ అయినాయి. రివర్స్ అయినప్పుడు మీకు ఈ సింబల్ కూడా రివర్స్ అవ్వాలన్న. ఈ సింబల్ రివర్స్ అయితే ఇది కరెక్టే అండ్ ఇది కూడా కరెక్టే అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి, సింబల్స్ డైరెక్ట్ గా ఇస్తే డైరెక్ట్ గా, ఎలిమెంట్స్ రివర్స్ లో ఇస్తే మనకి సింబల్ కూడా రివర్స్ అవుద్ది. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ లో చూడండి, మనకి ఎక్స్ కి డబ్ల్యూకి రిలేషన్ చూద్దాం నాన్న. మనకి ఏమున్నాయి, అన్ని సింబల్స్ మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి, అంటే ఫాదర్ అనమాట. సో మనకి ఇక్కడ సేమ్ సింబల్ ఉన్నప్పుడు మనకి ఏం రావాలి, సేమ్ సింబల్ రావాలి నాన్న. అదే ఎలిమెంట్స్ ఎక్స్ డబ్ల్యూ కాకుండా డబ్ల్యూఎక్స్ వస్తే మనకి ఏమవ్వాలి, సింబల్ రివర్స్ అవ్వాలన్నమాట. ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సరే. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. దీంట్లోనేనా మనకి కంక్లూజన్స్, ఇవన్నీ స్టేట్మెంట్స్ అనమాట. కంక్లూజన్స్ లో మనకి ఏమని ఇస్తారంటే ఎక్స్, ఇది ఫస్ట్ కంక్లూజన్, ఇది సెకండ్ కంక్లూజన్ అనుకోండి. ఇక్కడ చూడండి, ఒకసారి ఏమి ఇచ్చాడు, గ్రేటర్ దెన్ ఇచ్చాడు, ఇంకోసారి ఏమి ఇచ్చాడు, ఈక్వల్ టు ఇచ్చాడు. మనకి రిలేషన్స్ లో ఏదైనా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ గ్రేటర్ దెన్ అండ్ ఈక్వల్ టు రెండు ఉన్నాయి. సపరేట్ గా 1 ఫాలోస్ అంటే 1 ఫాలో అవ్వదు నాన్న, ఇక్కడ 2 ఫాలోస్ అంటే 2 ఫాలోవర్స్. కానీ మనకి ఈ సింబల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రెండు ఉన్నాయి కాబట్టి ఇది ఏదర్ ఆర్ కండిషన్ అన్న, ఏదర్ ఆర్ కండిషన్ అనమాట. ఏదర్ 1 ఫాలోస్ ఆర్ 2 ఫాలోస్ అనమాట. ఏదర్ ఆర్ అనమాట. సో ఏదర్ ఆర్ కండిషన్ అన్న. మనకి ఏముండాలి, ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ లో ఉన్న గ్రేటర్ దెన్ ఉండాలి, అలాగే ఈక్వల్ టు ఉండాలి. అదే వీటి ప్లేస్ లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది అనుకోండి, మనకి లెస్ దెన్ ఉండాలి, అలాగే ఈక్వల్ టు ఉండాలి, అలాగే ఎలిమెంట్స్ కూడా సేమ్ గా ఉండాలి. ఎలిమెంట్స్ సేమ్ గా ఉండాలన్న, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎలిమెంట్స్ కూడా మనకి సేమ్ గా ఉండాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి ఏకి ఈకి రిలేషన్ చూద్దాం. ఏకి ఈకి రిలేషన్ అన్న, మనకి ఏముంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ అండ్ ఇక్కడ ఏముంది నాన్న, లెస్ దెన్ ఉంది. ఇదిగోండి, ఈ మూడు ఒక ఫ్యామిలీ, ఇది ఒకటి సపరేట్ ఫ్యామిలీ అన్న. సపరేట్ ఫ్యామిలీలో మనకి గ్రాండ్ ఫాదర్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి ఇక్కడ ఉన్న ఫ్యామిలీతో ఏం రిలేషన్ ఉంటుంది, ఏం రిలేషన్ ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్యలో నో రిలేషన్ అనమాట. నో రిలేషన్. మనకి ఒకే ఫ్యామిలీకి సంబంధించిన సింబల్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ప్రియారిటీలో ఫస్ట్ ఎవరు తీసుకోవాలి, గ్రాండ్ ఫాదర్ తీసుకోవాలి, నెక్స్ట్ ఫాదర్, నెక్స్ట్ ఈక్వల్ టు అనమాట. అంటే యూ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ అంటే ఈక్వల్ టు అనమాట. ఇక్కడ వచ్చేసి ఏముంది అన్న, మనకి నో రిలేషన్ అనమాట. దీంట్లోనే మనకి ఇప్పుడు చూడండి, ఇంకోటి చూడండి, ఏకి డికి రిలేషన్ చూద్దాం. ఏకి డికి రిలేషన్ అన్న, ఏకి డికి రిలేషన్ ఏమయ్యే ఛాన్స్ ఉంది, ఇదిగోండి
గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ అన్న. గ్రేటర్ దెన్ అంటే మనకి గ్రాండ్ ఫాదర్. సో మనకి ఇది ఇక్కడ ఫాదర్, ఇక్కడ యూ అన్నమాట. సో మనకి ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? గ్రేటర్ దెన్కి ఇవ్వాలన్న. సో ఈ రెండింటికి మధ్య రిలేషన్లో మనకి ఏమవుద్దంటే మనకి గ్రేటర్ దెన్. సో మనకి గ్రాండ్ ఫాదర్ వస్తారనమాట ఈ రెండింటి మధ్యలో రిలేషన్. ఇది మనకి నాన్న ఫస్ట్ చూడండి, మనకి సేమ్ సింబల్ ఉంటే సేమ్గా వచ్చేయాలి. అవి ఎలిమెంట్స్ మనకి రివర్స్ అయితే మనకి సింబల్ కూడా రివర్స్ అవుద్ది. ఇక్కడ కూడా మనకి సేమ్ సింబల్ ఉంటే సేమ్ వస్తుంది అన్న. అలాగే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ వచ్చి మనకి క్వశ్చన్లు ఎలిమెంట్స్ సేమ్గా ఇచ్చి ఇక్కడ గ్రేటర్ దెన్ ఇక్కడ ఈక్వల్ టు ఇచ్చి ఇక్కడ రిలేషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వస్తే ఏదర్ ఆర్ కండిషన్ అన్న. అదే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండి ఇక్కడ లెస్ దెన్ ఇక్కడ ఈక్వల్ టు ఇచ్చి ఇక్కడ సేమ్ ఎలిమెంట్స్ ఇస్తే మనకు కూడా అప్పుడు కూడా ఏదర్ ఆర్ కండిషన్ అన్న. అలాగే మనకి ఇక్కడ ప్రియారిటీ బేస్డ్ అనమాట. ఇందాక చెప్పాను ప్రియారిటీ బేస్డ్ ఏకి డికి మధ్యలో మనకి ఏముంది నాన్న? గ్రేటర్ దెన్. సో ఇక్కడ గ్రాండ్ ఫాదర్ అనమాట, నేను ఇందాక చెప్పాను కదా అది. అలాగే ఏకి ఈకి మధ్యలో ఇక్కడ చూడండి సింబల్స్ ఆపోజిట్ సింబల్స్ నాన్న. ఆ ఫ్యామిలీలో ఉన్న సింబల్స్ ఈ ఫ్యామిలీలోకి వస్తున్నాయి అనమాట. అప్పుడేమవుద్ది? నో రిలేషన్ అనమాట. సో ఇక్కడ ఇంకోటి నాన్న, మనకి సపోజ్ ఏ నుంచి డి వరకు మనకి రిలేషన్ అడిగారు అనుకోండి, నెక్స్ట్ ఏ సింబల్స్ ఉన్నాయో నీకు అనవసరం అనమాట. వాటి మధ్యలో ఏమున్నాయో అదే కావాలి. పక్కన ఏమున్నాయో ముందు ఏమున్నాయో మీకు అనవసరం అనమాట. సికి జీకి రిలేషన్ అడిగారు అనుకోండి, సికి జీకి మధ్యలో ఏ సింబల్స్ ఉన్నాయో వాటిని మనం కన్సిడర్ చేయాలి. ముందున్నాయి మనకి అవసరం లేదనమాట. ఇప్పుడు చూడండి సికి జీకి రిలేషన్ చూద్దాం. సికి జీకి రిలేషన్ ఏమవుద్దనన్న? ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది, ఇక్కడ లెస్ దెన్ ఉంది. టూ ఫ్యామిలీస్ ఉన్నాయి, అది వేరే ఫ్యామిలీ, ఇది వేరే ఫ్యామిలీ. సో ఇక్కడ కూడా మనకి సికి జీకి నో రిలేషన్ నాన్న. అలాగే ఏదర్ ఆర్ వచ్చేసి మనకి ఇంకో కండిషన్లో వస్తుంది నాన్న. అదేంటిది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఏదర్ ఆర్ వచ్చే ఛాన్స్ ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే నాన్న, సపోజ్ ఏ అండ్ జెడ్ తీసుకుంటే ఆ రెండు గ్రేటర్, ఇదొకటి ఆప్షన్లో ఇస్తాడు కంక్లూజన్స్లో. నెక్స్ట్ ఏ జెడ్ తీసుకుంటే మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నాన్న. ఇక్కడ టూ ఎలిమెంట్స్ కంపారిజన్ ఉంటుంది నాన్న. టూ ఎలిమెంట్స్ కంపారిజన్ లో మనకి మొత్తం ఇదిగోండి, ఇది ఒక సింబల్, ఇది ఒక సింబల్, ఇది ఒక సింబల్ అన్న. మొత్తం 3 సింబల్స్ ఇచ్చారు. సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇట్లా 3 సింబల్స్ ఉన్నప్పుడు మనకి అప్పుడు కూడా ఎదురారు అనమాట. ఎందుకు ఎదురారు ఈ కండిషన్ లో ఉంటేనన్నా, మనకి కంపారిజన్ లో వచ్చి మనకి 3 టైప్సే ఉంటాయినా. ఉంటే ఎక్కువైనా ఉండాలి, లేదా తక్కువైనా ఉండాలి, లేదా సమానంగా ఉండాలి. ఇక్కడ చూడండి ఏముంది? ఎక్కువ ఉంది. ఇక్కడ తక్కువ అండ్ సమానం, 3 పాసిబిలిటీస్ అనమాట. ఇలా 3 పాసిబిలిటీస్ మనకి సేమ్ ఎలిమెంట్స్ మధ్యలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ కూడా మనకి ఏదర్ ఆర్ కండిషన్ వస్తుంది. ఏదర్ ఆర్ నాన్న, అది కానీ ఇది కానీ. అంటే ఇప్పుడు నేను సపోజ్ నేనున్నా అనుకోండి, నాకంటే లావుగా ఉండే వాళ్ళు ఉంటారు, సన్నగా ఉండే వాళ్ళు ఉంటారు, లేదా సేమ్ వెయిట్ ఉన్న వాళ్ళు ఉంటారు నాన్న. అలాగే నాకంటే హైట్గా ఉండే వాళ్ళు ఉంటారు, అలాగే పొట్టిగా ఉండే వాళ్ళు ఉంటారు, సేమ్ హైట్గా ఉంటారు. నువ్వు కంపారిజన్ ఎప్పుడు చూసుకున్నా నీకు వచ్చేది 3 పాసిబిలిటీస్, ఎక్కువ, తక్కువ అండ్ సమానం. సో ఆ కేసులో 2 ఎలిమెంట్స్ ఇద్దరి మధ్య కంపారిజన్స్ లో 3 సింబల్స్ మనకు వచ్చుంటే అప్పుడు కూడా మనకి ఎదరాలి అనమాట. ఇందాక ఎదరాలి ఎప్పుడు వచ్చింది? మనకి 2 ఎలిమెంట్స్ సేమ్ గా ఉన్నాయి, అలాగే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మనకి కళ్ళు మూసుకొని మనం ఎదురారు పెట్టొచ్చు. అలాగే కన్క్లూజన్స్ లో మనకి ఇక్కడ 3 సింబల్స్ నాన్న. 3 సింబల్స్ అంటే మనకు ఉండేది 3 కదా, ఎక్కువ, తక్కువ అండ్ సమానం ఉన్నప్పుడు 2 ఎలిమెంట్స్ మధ్యలో అప్పుడు కూడా మనకి ఎదురారు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం నాన్న. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం అన్న. ఫస్ట్ క్వశ్చన్ అన్న, ఈ క్వశ్చన్ చూడండి, మనకి సమ్ ఎలిమెంట్స్ ఇచ్చారు నాన్న. ఎలిమెంట్స్ మధ్యలో మనకి సింబల్స్ ఇచ్చాడు. అలాగే ఇవి కంక్లూజన్స్ అనమాట. వీటిల్లో కంక్లూజన్ 1, కంక్లూజన్ 2 రెండు ఉన్నాయి. అంటే 1 ఫాలో అవుతుందా? ఆప్షన్స్ నాన్న ఇవి. ఇవి ఆప్షన్స్ 1 ఫాలో అవుద్దా అంటే కంక్లూజన్ 1 ఫాలో అవుద్దా, ఇక్కడ 2 ఫాలోస్ అంటే ఓన్లీ 2 నాన్న. ఇక్కడ 1 ఫాలోస్ అంటే ఓన్లీ 1 ఫాలో అవుతుందా, 2 అంటే ఓన్లీ 2 ఒకటే ఫాలో అవుతా, బోత్ ఫాలోస్ అంటే మనకి 2 ఫాలో అవుతాయా, అలాగే ఏదర్ 1 ఆర్ 2 నాన్న. ఇది కానీ ఫాలో అవుద్దా, లేకపోతే నన్ అంటే ఏది ఫాలో అవ్వదా నాన్న.
కానీ ఇక్కడ ఆప్షన్స్ చూడండి, మనకి 8 అనేది గ్రేటర్ దెన్ 11 ఉంది నాన్న. ఇన్ జనరల్ మనకి 8 అనేది లెస్ దెన్ 11 నాన్న. సో మనకి ఇది తప్పు అని మనం కంక్లూడ్ చేయకూడదు. మనకి అయ్యే అవసరం లేదు. మనకి ఇక్కడ ఇచ్చిన సింబల్స్‌లో మనకి 8 గ్రేటర్ కూడా అయ్యే ఛాన్స్ ఉండొచ్చు మనకి. ఇన్ జనరల్ వచ్చేసి మనకి 8 అనేది మనకి 11 కంటే తక్కువే. కానీ ఎక్కువయ్యే పాజిబిలిటీస్ కూడా మనకి ఇచ్చిన సింబల్స్ ప్రకారం తీసుకోవాలి. ఇన్ జనరల్స్‌లో నంబర్స్ ఎక్కువున్నాయి, తక్కువున్నాయి దాని ప్రకారం కాదు నాన్న. సో ఇక్కడ చూడండి, మనకి 8కి 11కి నాన్న. సో 8 దగ్గర నుంచి మనం రిలేషన్ తీసుకుంటాం 11 వరకు. చూడండి 8 దగ్గర నుంచి 11 వరకు మనకి ఏమి ఉన్నాయి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నాన్న. సో ఇది ఫాదరే, ఇది ఫాదరే, ఇది యూ అన్నప్పుడు మనకి రిలేషన్ ఏం తీసుకోవాలన్నా 8కి 11కి ఫాదర్ రిలేషన్ అన్నమాట. అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో మనకి ఫస్ట్ ఆప్షన్‌లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందా? ఓన్లీ గ్రేటర్ దాన్ ఉంది. సో ఇది తప్పు అనమాట. సో సెకండ్ ఆప్షన్ చూద్దాం. 6, 11. సో 6 నుంచి 11 వరకు అంట. అంటే ఇక్కడ దాకా. మనకి రిలేషన్‌లో ఏముంది నాన్న? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ నాన్న. ఇట్లాగా 3 ఒకే ఫ్యామిలీకి సంబంధించి వచ్చినప్పుడు మనకి హైయెస్ట్ ప్రియారిటీ నాన్న. ఫస్ట్ ప్రియారిటీ మనం ఎవరికి ఇవ్వాలి? సో 6కి 11కి ప్రియారిటీ నాన్న మనకి ఇదనమాట. గ్రేటర్ దెన్. సో అంటే గ్రాండ్ ఫాదర్ నాన్న. సో మనకి ఇచ్చింది కూడా అదే కదా, సేమ్ కదా, అంటే ఇది ఫాలో అవుద్ది. సో మనకి ఆప్షన్స్‌లో సెకండ్ ఆప్షన్ అన్న 2 ఫాలోస్. ఓన్లీ 2 ఫాలోస్ నాన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వెషన్ చూడండి. ఇందాకొచ్చేసి మనకి ఎలిమెంట్స్‌గా నంబర్స్ ఇచ్చారు. ఈసారి ఆల్ఫాబెట్స్ ఇచ్చారన్న. సో మనకి కంక్లూజన్స్‌లోనన్నా ఏకి ఎన్‌కి రిలేషన్ అంట. ఏకి ఎన్‌కి ఏ రిలేషన్ వచ్చిద్దో చూద్దాం. ఏ నుంచి ఎన్ అన్న. ఎన్ అంటే లాస్ట్ వరకు ఉంది. అన్నీ సేమ్ ఫ్యామిలీ ఉన్నాయా లేదా చూసుకోండి. సేమ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు మనకి ఎన్నున్నా సరే మనకి ఎవరు రావాలన్నా ఫస్ట్ ప్రియారిటీలో మనకి గ్రాండ్ ఫాదర్ అనమాట. అంటే గ్రేటర్ దెన్. సో ఇది కరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ నాన్న. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ సిఓ అనమాట. సిఓకి రిలేషన్ వచ్చిందో చూద్దాం. సికి ఓకి నాన్న. సో సికి ఓకి మనకి మొత్తం 3 సింబల్స్ ఉన్నాయి. 3 సింబల్స్ లో హైయెస్ట్ ప్రియారిటీ సింబల్ అన్న మనకి గ్రేటర్. సో అది కూడా ఉందన్నమాట. సో ఇది కూడా ఫాలోస్ నాన్న. ఇప్పుడేంటి 1 ఫాలోస్, 2 ఫాలోస్ కాబట్టి మనకి ఓన్లీ 1 ఫాలోసా? ఒకటొకటే ఫాలో అవుద్దా? 2 కూడా ఫాలో అవుద్ది కదా. ఓన్లీ 2 ఫాలోసా? 2 ఒకటే ఫాలో అవుద్దా? ఒకటి కూడా ఫాలో అవుతుంది కదా. సో బోత్ ఫాలోస్ నాన్న. సో మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. బోత్ ఫాలోస్ అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఈ క్వశ్చన్ చూడండి. మనకి కంక్లూజన్స్ చూడాలన్నా. కంక్లూజన్స్ లో ఎక్స్ ఎల్కి రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్కి ఎల్కి నాన్న సేమ్ గ్రూప్ సింబల్స్ ఉన్నాయా లేదా చూసుకుందాం. అంటే సేమ్ ఫ్యామిలీ సింబల్స్ ఉన్నాయా లేదా చూసుకుందాం అన్న. ఏముంది? సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ అంటే సేమ్ ఫ్యామిలీ ఉన్నట్టే. సో మనకి ఇక్కడ ఏమున్నారు? ఫాదర్ అండ్ యూ అన్న. ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? ఫాదర్కి ఇవ్వాలి. సో వచ్చే సింబల్ ఏంటన్నా? ఈ రెండింటికి మధ్యలో మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్న. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఓన్లీ గ్రేటర్ దెన్ ఇచ్చారు. సో ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ జెడ్కి ఎల్కి రిలేషన్. జెడ్కి ఎల్కి నాన్న. సో ఇక్కడ సేమ్ ఫ్యామిలీ సింబల్స్ ఉన్నాయో లేదో చూసుకున్నాం. ఉన్నాయి. సో సేమ్ ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి మనకి ప్రియారిటీ ఎవరినైనా మనకి గ్రేటర్ దెన్ అంటే గ్రాండ్ ఫాదర్ అనమాట. సో మనకి కంక్లూజన్ కూడా ఇదే ఇచ్చాను నాన్న. 1 ఫాలో అవుద్దా? అవ్వదు, రాంగ్ కదా. ఓన్లీ 2 ఫాలో అవుద్దా? కరెక్ట్ నాన్న. ఓన్లీ 2 ఫాలో అవుద్దా అంటే సెకండ్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆప్షన్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి, మనకి కంక్లూజన్స్ లో ఏమి ఇచ్చారన్నా? ఎంకి పీకి రిలేషన్. సో అది కరెక్టా కాదా చూద్దాం. ఎంకి పీకి ఫస్ట్ మిడిల్ లో ఉన్న సింబల్స్ చూద్దాం. ఎం నుంచి పీ వరకే చూడాలి. పీకి బయటకు ఉంది మనకు అవసరం లేదు. సో ఎం నుంచి పీ వరకు మనకి సేమ్ గ్రూప్ అంటే సేమ్ ఫ్యామిలీ సింబల్స్ ఏ ఉన్నాయి. సో మనకి ప్రియారిటీ బేస్ లో మనం ఏ ప్రియారిటీ నానా? ఈ ప్రియారిటీ అంటే ఫాదర్ నాన్న. సో ఆప్షన్స్ లో 1 లో మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉందా? గ్రేటర్ దెన్ ఒకటే ఉంది. సో ఇది తప్పు అనమాట. నెక్స్ట్ ఎన్కి ఎల్కి నాన్న. సో ఎన్ ఎక్కడుంది? ఎల్ ఎక్కడుంది? ఎన్ ఇక్కడ ఉంది, ఎల్ ఇక్కడ దాకా ఉంది. చూడండి బిట్వీన్ సేమ్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ ఉందో లేదో చూద్దాం సింబల్స్ లో.
మనకి ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు, సో సేమే ఉన్నాయి. సో మనకి సేమ్ ఉన్నప్పుడు మనకి ప్రియారిటీ ఎవరు రావాలన్నా మనకి గ్రాండ్ ఫాదర్ రావాలి, అంటే గ్రేటర్ దెన్. సో అదే ఇచ్చాడా, అదే ఇచ్చాడు కదా. సో ఇక్కడ కూడా మనకి ఫస్ట్ ఆప్షన్ ఫాలో అవ్వదు, ఓన్లీ 2 ఫాలో వస్తుందన్న, అది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఉన్న మనకి కంక్లూజన్స్ చూడాలి. జెడ్ కి కే కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో జెడ్ నుంచి కే వరకు నాన్న. సో మనం చూడాలి సేమ్ ఫ్యామిలీ గ్రూప్ ఆఫ్ సింబల్స్ ఉండేలా చూద్దామన్న. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ అన్న. సో అప్పుడు మనకి ఏం రావాలి, మనకి గ్రేటర్ దాన్ రావాలన్నమాట. సో మనకి ఆప్షన్స్ లో ఏముంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది అన్న. సో ఇది తప్పు అనమాట. నెక్స్ట్ ఎన్ కి కేక్ నాన్న. ఎన్ కి కేక్ మధ్యలో మనకి సేమ్ గ్రూప్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి లేదో చూద్దాం. ఉన్నాయి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ అన్న. మొత్తం ఒకే ఫ్యామిలీ కదా. సో అప్పుడు మనకి ఏం రావాలి, ప్రియారిటీ బేస్ లో మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది ఎవరికి, గ్రేటర్ దాన్ కి, అంటే గ్రాండ్ ఫాదర్ కి నాన్న. సో ఇక్కడ కూడా మనకి కంక్లూజన్స్ లో ఇదే ఉంది కాబట్టి కరెక్ట్ అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఓన్లీ 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ కంక్లూజన్స్ లో మనకి ఏ ఎలిమెంట్స్ ఇచ్చాడు, జెడ్ అండ్ పి. వాటి మధ్యలో మనం ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్ కి పీకి నాన్న. సో జెడ్ అండ్ పి సేమ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చినాయా లేదా చూడండి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇది సెకండ్ ఫ్యామిలీ అన్నమాట. సెకండ్ ఫ్యామిలీలో మనకి ఫస్ట్ ప్రియారిటీ అయినా మనకి గ్రాండ్ ఫాదర్ కి ఇవ్వాలి, అంటే లెస్ దెన్ కి ఇవ్వాలన్న. మనకి క్వశ్చన్ మన కంక్లూజన్ లో ఏమి ఇచ్చారు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చారు అన్న. సో ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వై కి కే కి, వై అండ్ కే రిలేషన్ చూడండి. వై ఎక్కడ ఉంది, వై ఇక్కడ ఉంది నాన్న. కే వచ్చేసి మనకి లాస్ట్ లో ఉంది. సో వై దగ్గర నుంచి కే వరకు సింబల్స్ ఏమేమి సింబల్స్ ఉన్నాయి, సో ఒకే ఫ్యామిలీ సింబల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ప్రియారిటీ ఎవరికి మనకి ఇవ్వాల్సింది, సో లెస్ దెన్ కి. సో ఆప్షన్స్ లో మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఒకటే కరెక్ట్ ఆన్సర్ అయింది కాబట్టి మనకి ఓన్లీ 2 ఫాలో వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. మనకి ఏకి పీకి రిలేషన్ అనుకోమన్నాడు. ఏకి పీకి రిలేషన్ అంట. ఏ నుంచి పి వరకు నాన్న మనకి సేమ్ ఫ్యామిలీ గ్రూప్ సింబల్స్ ఉన్నాయో లేదో చూసుకుందాం. ఏ నుంచి పీకి నాన్న. సో ఫస్ట్ నుంచి లాస్ట్ కి మనకి అన్ని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 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 లెస్ దెన్ అన్న. సేమ్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ ఉంది. సో మనం ఏం చేయాలి, అప్పుడు ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి, లెస్ దెన్ కి ఇవ్వాలి. ఏకి పీకి మధ్య రిలేషన్ అన్న మనకి లెస్ దెన్ వచ్చింది, కానీ ఇక్కడ కంక్లూజన్ లో ఏమి ఇచ్చాడు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు. సో ఇది తప్పు అనమాట. నెక్స్ట్ ఆర్ అండ్ బికి కనుక్కోవాలి. ఆర్ కి బికి రిలేషన్. సో మనం ఇందాక ఏకి పీకి చూసామంటే అన్నిటికీ చూసాం కాబట్టి మనకి ఇంకా ఏం అవసరం లేదన్న. సో మనకి ఆర్కి బికి మధ్యలో ఏమున్నాయన్న, ఇక్కడ చూడండి, ఇక్కడ బిఆర్కి రిలేషన్ అన్నానా. బిఆర్కి రిలేషన్ మనకి ఏం రావాలి, ఇదిగోండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో మనకి ప్రియారిటీ బేస్ లో మనకి గ్రాండ్ ఫాదర్ లేడు కాబట్టి నెక్స్ట్ ఫాదర్ అనమాట. ఇక్కడ చూడండి మనకి బిఆర్ ఇవ్వాలి అన్న. ఆర్ బి ఇచ్చాడు, అంటే ఎలిమెంట్స్ అనేవి రివర్స్ అయినాయి. ఎలిమెంట్స్ రివర్స్ అయినప్పుడు మనకి సింబల్ కూడా ఏమవ్వాలి, రివర్స్ అవ్వాలి. సో రివర్స్ అయింది కదా. కంక్లూజన్ 2లో రివర్స్ అయింది. సో కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మనకి సెకండ్ ఆన్సర్ కరెక్ట్ కాబట్టి మనకి ఓన్లీ 2 ఫాలో వస్తుందన్న. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఎలిమెంట్స్ బి అండ్ ఆర్ ఇచ్చింది ఏంటన్నా, కంక్లూజన్స్ లో మనకి రివర్స్ చేసి ఇచ్చాడు. సో నేనేం చెప్పాను ఫస్ట్ లో మీకు ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు, ఎలిమెంట్స్ రివర్స్ చేస్తే మనకి సింబల్ కూడా రివర్స్ చేయాలన్న. సో మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వైకి వీక్. సో వైకి వీక్ రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో వై వి. సో మనకి సింబల్స్ అన్ని మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే సేమ్ ఫ్యామిలీ ఇచ్చాడు. సో మనకి వైకి వీక్ కదా. ఇక్కడ ఏమున్నాయి చూడండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్రియారిటీలో మనం ఫాదర్ ప్రియారిటీ ఇస్తాం అనమాట. ఇది వచ్చేసి యు అంటే సన్ అనమాట. సో మనకి ఈ రెండింటి మధ్యలో మనకి ఏం రావాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నాన్న. ఇక్కడ సెకండ్ ఆప్షన్ కూడా మనకి వైకి వీకి మధ్య రిలేషన్ అడిగాడు. వైకి వీకి మధ్యలో కూడా మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ చూడండి నాన్న, నేను ఫస్ట్ లో మీకు చెప్పాను, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చినప్పుడు
మనకి సేమ్ సింబల్స్ సేమ్ సింబల్స్ ఉండేసి మనకి ఒకసారి గ్రేటర్ దెన్ ఒకసారి ఈక్వల్ టు ఉంటే మనకి ఈ సింబల్లో రెండు ఉంటాయి చూడండి, గ్రేటర్ దెన్ ఉంటుంది అలాగే ఈక్వల్ టు ఉంటుంది, రెండు ఉంటాయి కాబట్టి మనకి సేమ్ ఎలిమెంట్స్ ఇచ్చి సింబల్స్లో కూడా మనకి ఈ టూ సింబల్స్ని ఇస్తే మనకి ఏమొస్తుంది నాన్న, ఎయిదర్ ఆర్ నాన్న. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎయిదర్ ఆర్ అనమాట. ఓన్లీ వన్ ఫాలోస్ అంటే తప్పు, ఓన్లీ టూ ఫాలోస్ అంటే తప్పు, బోత్ ఫాలోస్ అన్నా తప్పే. సో అక్కడ ఏం రావాలి నాన్న, మనకి ఎయిదర్ ఆర్ రావాలి, ఎయిదర్ ఆర్ రావాలి, గుర్తుంచుకోండి. ఇక్కడ కండిషన్ ఏంటి, నీకు సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లో ఉన్న రెండు సింబల్స్ ఉండాలి. దీంట్లో టూ సింబల్స్ ఏమున్నాయి, గ్రేటర్ దెన్ అండ్ ఈక్వల్ టు. ఇదిగోండి ఇక్కడ గ్రేటర్ దెన్ ఇక్కడ ఈక్వల్ టు ఉన్నాయి కాబట్టి మనకి ఏది రాదు. ఏది రాదు ఎక్కడ ఉంది ఆప్షన్స్ లో, ఫోర్త్ ఆప్షన్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్న. ఈ క్వశ్చన్ చూడండి అన్న, 6 2 6 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది. ఈ రెండింటి మధ్యలో మనకి సేమ్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ సింబల్స్ ఉన్నాయా లేదా చూద్దాం. మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. అదిగోండి ఇక్కడ ఇక్కడ సింబల్స్ నాన్న ఆపోజిట్ సింబల్స్ కదా ఈ రెండు, అంటే వేరే ఫ్యామిలీ మధ్యలో ఉంటే నో రిలేషన్ అనమాట. సో మనకి ఇది తప్పు అనమాట, మధ్యలో ఏం ఉండటానికి లేదు, గ్రేటర్ దెన్ కానీ లెస్ దెన్ కానీ ఈక్వల్ టు కానీ ఏం ఉండటానికి లేదు, అసలు రిలేషన్ లేదు. సో నెక్స్ట్ 3కి 7కి అంట, 3 and 7 చూద్దాం నాన్న. సో 3 దగ్గర నుంచే తీసుకోవాలి, ముందే ఏం సింబల్స్ ఉన్నాయో మీకు అనవసరం. ఎక్కడి వరకు తీసుకోవాలి, 7 వరకు తీసుకోవాలి. 7 వరకు చూద్దాం. ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్. సో మనకి సేమ్ ఫ్యామిలీ ఉంది. సో సేమ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు మనకి ప్రియారిటీ ఎవరినైనా, గ్రాండ్ ఫాదర్ కదా, గ్రాండ్ ఫాదర్ అంటే లెస్ దెన్, ఇక్కడ లెస్ దెన్ అన్న. సో మనకి కంక్లూజన్స్ లో కూడా ఇదే ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది వచ్చేసి మనకి ఓన్లీ 2 ఫాలోస్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, మనకి కంక్లూజన్స్ 6 12 ఇచ్చాడు అనమాట. సో ఈ రెండింటికి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. 6 దగ్గర నుంచి 12 వరకు అంతవరకే చూసుకోవాలి సింబల్స్. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇవి మొత్తం ఒకే ఫ్యామిలీ. సో నెక్స్ట్ ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. చూడండి వేరే ఫ్యామిలీ వాళ్ళు ఈ ఫ్యామిలీకి వస్తే ఒప్పుకుంటారా, ఒప్పుకోకూడదు. సో ఇక్కడ నో రిలేషన్ అన్న. సో ఇది తప్పు అనమాట. కంక్లూజన్, సెకండ్ కంక్లూజన్ చూడండి, 6కి 11కి అండ్ 11కి ఇక్కడ దాకా చూడండి, ఇక్కడ దాకా సింబల్స్ లో మనకి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో మనకి ఏం రావాలి నాన్న, సేమ్ ఫ్యామిలీ గ్రూప్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి, మనకి ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి, గ్రేటర్ దెన్ నాన్న. కానీ మనకి ఏముంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో ఇది తప్పు అనమాట. సో రెండు తప్పు నాన్న. 1 ఫాలోస్ అంటే తప్పు, ఓన్లీ 2 ఫాలోస్ అన్నా తప్పే, బోత్ ఫాలోస్ అన్నా తప్పే, ఏదైనా తప్పే అన్న. ఇక్కడ ఏంటి, నన్ ఫాలోస్, ఫిఫ్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్న. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, కంక్లూజన్స్ లో మనకి జీ ఇచ్చారనమాట. డికి జీకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. డి ఇక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది. ఇక్కడ వరకు ఉన్న సింబల్స్ సేమ్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీలో ఉన్నాయా లేదా చూసుకోండి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇదిగోండి లెస్ దెన్ వచ్చింది. ఇంకోటి వచ్చింది సింబల్స్ కి, ఇక్కడ ఏ డిజి అనే ఎలిమెంట్స్ కి మధ్యలో 2 ఫ్యామిలీస్ వచ్చినాయి కాబట్టి నో రిలేషన్ అనమాట. నెక్స్ట్ ఈ అండ్ ఎన్, ఈ ఎలిమెంట్స్ చూద్దాం. ఈ ఎక్కడుంది, ఎన్ ఎక్కడుంది, అదిగోండి అటు చివరి ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఇదిగోండి, ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇది లెస్ దెన్, మధ్యలో ఏమొచ్చింది, వేరే ఫ్యామిలీ వచ్చింది. సో ఇది కూడా మనకి నో రిలేషన్ అనమాట. సో 1 కాదు, 2 కాదు. సో మనకి ఆప్షన్స్ లో ఏంటన్నా నన్ను కదా, ఇందాక కూడా చెప్పాం, ఇది నన్ ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్నా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, కంక్లూజన్స్ లో మనకి ఎస్ వి ఇచ్చాడు అండ్ విఎస్ ఇచ్చాడు అన్న, అంటే సేమ్ ఎలిమెంట్స్ ఇచ్చాడు, ఒకటేమో రివర్స్ లో ఇచ్చాడు, ఒకటేమో మామూలుగా ఇచ్చాడు అనమాట. సో ఎస్ వి నాన్న, ఎస్ కి వి వరకు, వి అంటే ఇక్కడ దాకా ఉంది. సో ఎస్ కి వికి మధ్యలో ఏం సింబల్స్ ఉన్నాయి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకి ఏం రావాలన్నా, సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ రావాలన్నా. మనకి 2 ఎలిమెంట్స్ మనకి సేమ్ ఇచ్చినప్పుడు ఎలా రావాలన్నా, ఇలా వచ్చినా సరిపోద్ది.
ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నా ఒకసారి లెస్ దెన్ ఒకసారి ఈక్వల్ టు ఇచ్చినా మనకి ఏదర్ ఆర్ ఫాలోస్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఒకసారి ఏమి ఇచ్చాడు, ఎస్ వి ఈక్వల్ టు ఇది ఇచ్చేసాడు అనమాట, ఇది ఇచ్చేసాడు. ఓకే, నెక్స్ట్ ఎస్ లెస్ దెన్ వి ఇచ్చాను అన్న. ఇక్కడ ఏమి ఇచ్చాడు, వి గ్రేటర్ దెన్ ఎస్ అన్న. సో మనకి ఎలిమెంట్స్ ఏమైనాయి, రివర్స్ అయినాయి. ఎలిమెంట్స్ రివర్స్ అయినప్పుడు మనకి సింబల్ కూడా రివర్స్ అయిందా లేదు చూసుకోవాలి. అయింది కదా. సో ఇదేంటిది, ఇది కూడా వచ్చేసింది కాబట్టి ఈ కండిషన్ ఏంటన్నా మనకి ఎయిదర్ ఆర్ కండిషన్ అనమాట. ఎయిదర్ ఆర్ వచ్చేసి మనకి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అన్నా ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ లో మధ్యలో మీకు ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ వచ్చేసి మనకి రిప్రజెంటేషన్ ఏంటంటేనా రెండు సపరేట్ గా ఇచ్చాడు. సో రెండు సపరేట్ నాన్న, ఇదొక ఫ్రేమ్ ఇదొక ఫ్రేమ్ అనమాట. సో మనకి ఎలిమెంట్స్ చూడండి, కేకి జెడ్కి మనం చూసుకోవాలి. కేకి జేకి నాన్న, సారీ జెడ్ కాదు, కేకి జేకి. ఇక్కడ చూడండి కే ఇక్కడ ఉంది, దీంట్లో మనకి జే ఉందా లేదు, ఇదిగోండి సపరేట్ గా మనకి దీంట్లో జే ఉంది, అంటే కే ఇక్కడ ఉంది జే ఇక్కడ ఉంది. వీటిని ఎలా కంబైన్ చేయాలో ఇప్పుడు చూద్దాం అన్న. మనకి ఈ టూలో మనకి కామన్ గా ఉన్న ఎలిమెంట్ ఏందో చూద్దాం అన్న. కేఐఈ ఉంది, ఇక్కడ ఈ నాన్న, ఇదిగోండి కామన్ గా ఏముందన్న ఈ రెండింటికి ఈ ఉంది కాబట్టి, సో మనకి కే ఐ ఈ నాన్న. ఇక్కడ ఏమన్నాడు, ఈ ఈక్వల్ టు డి కాబట్టి ఈ ఈక్వల్ టు డి నాన్న. సో డి వచ్చేసి మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే అనమాట. కంబైన్ చేసేసాం. దేని ద్వారా కంబైన్ చేసాం, సేమ్ గా ఉన్న ఎలిమెంట్ ద్వారా కంబైన్ చేసాం అన్న. మనకి ఈ ఈక్వల్ టు డి, డి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే అన్న. ఇక్కడ కూడా అవే ఉండాలి, ఇక్కడ కూడా అదే ఫాలో అవ్వాలి నాన్న, కండిషన్ అంతే. నెక్స్ట్ కేకి జేకి రిలేషన్ అడిగాడు. కేకి జేకి అంటే ఫస్ట్ది లాస్ట్ది నాన్న. చూడండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే మనకి ప్రియారిటీ బేస్ లో ఫాదర్ కదా నాన్న, ఫాదర్ సన్ ఉన్నప్పుడు. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు చూడండి ఫస్ట్ సింబల్ ఏమో అదే ఉంది కదా మనకి. సో కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ డికి కేకి, డి అంట కే అంట, డికి కేకి ప్రియారిటీ బేస్ లో మనకి రివర్స్ లో ఉంది కదా, సింబల్ కూడా రివర్స్ లో ఉండాలి. కే డి ఇచ్చాడు, ఇక్కడ అడిగింది డికే అనమాట. మనకి ఇక్కడ ఏముంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు కాబట్టి మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రావాలి. కానీ ఇక్కడ ఎలిమెంట్స్ ఏమున్నాయి, రివర్స్ లో ఉన్నాయి కాబట్టి సింబల్ కూడా మనకి రివర్స్ లో ఉంటే మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ ఈక్వాలిటీ ఇవ్వలేదు నాన్న, ఈక్వాలిటీ ఇవ్వలేదు కాబట్టి ఇది తప్పు. సో ఓన్లీ వన్ ఫాలోస్ అనమాట. ఓన్లీ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకోసారి చెప్తానన్నా, ఇక్కడ టూ సపరేట్ గ్రూప్స్ ఇచ్చారనమాట. ఈ గ్రూప్స్ ని మనం కంబైన్ చేస్తేనే మనకి ఆన్సర్ వస్తుంది. ఎందుకని, కే జే దీంట్లో 2 లేవు, దీంట్లో 2 లేవు, దీంట్లో ఒకటి ఇచ్చినప్పుడు కామన్ గా ఉండే ఎలిమెంట్ ఏందో చూసుకోవాలి. అక్కడి నుంచి రిలేషన్ మనం సింగిల్ లైన్ లో మనం ఫామ్ చేసుకొని అప్పుడు మనం సాల్వ్ చేయాలన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ లో చూడండి, ఈ క్వశ్చన్ లో మనకి మధ్యలో కామా ఇచ్చాడు, ఇందాక సెమీకోలన్ ఇచ్చాడు, అంటే టూ సపరేట్ అనమాట. సో మనకి ఆప్షన్స్ ఏమడిగాను, జెడ్కి కేకి రెండు ఒకే దాంట్లో ఉండేది చూసుకోండి. జెడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ కే లేదు ఈ ఫ్యామిలీలో. నెక్స్ట్ దీంట్లో చూడండి కే. ఈసారి ఏం చేయాలి, మనం కంబైన్ చేయాలంటే సేమ్ ఎలిమెంట్ ఉన్నదాన్ని మనం తీసుకొని అక్కడ నుంచి కంపారిజన్ చేయాలి. కానీ కంపారిజన్ లో మనకి ఏం వచ్చిందన్న చూడండి, డబ్ల్యూ వచ్చిందన్న. రెండిటికి ఇక్కడ జెడ్కి డబ్ల్యూ ఉంది, ఇక్కడ జెడ్కి డబ్ల్యూ ఉంది, కేకి డబ్ల్యూ ఉంది. సో ఫస్ట్ డబ్ల్యూ రాసుకుందాం. డబ్ల్యూకి ఏమున్నది, లెస్ దెన్ కే ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉండాలి నాన్న. సో మనకి ఇక్కడ డబ్ల్యూ జెడ్ ఉంది, ఇక్కడ మనం ముందు జెడ్ డబ్ల్యూ రాసి మన సింబల్స్ రివర్స్ లో రాసుకోవచ్చు కదా. ఇందా నేను చెప్పాను కదా మీకు, ఎలిమెంట్స్ రివర్స్ అయినప్పుడు మనకి సింబల్ కూడా రివర్స్ అవుతుంది అన్న. సో ఇప్పుడు జెడ్కి కేక్ రిలేషన్ చూద్దాం. జెడ్కి కేక్ రిలేషన్ ఏముంది నాన్న, మనకి సేమ్ గ్రూప్ లో ఉన్నాయి, మనకి గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు కాబట్టి గ్రాండ్ ఫాదర్ వస్తాడు. సో ఆప్షన్స్ లో కూడా మనకి గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ ఆర్కి డబ్ల్యూకి ముందు సేమ్ దాంట్లో ఉన్నాయి లేదో చూసుకుందాం. సేమ్ దాంట్లోనే ఉన్నాయి కదా. సో ఆర్కి డబ్ల్యూకి రిలేషన్ ఏం రావాలి, ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వాలిటీ ఇచ్చాడు కాబట్టి మనకి ఏం రావాలి నాన్న, మనకి
ప్రియారిటీ బేస్లో లెస్ దెన్ రావాలి. సో ఏమి ఇచ్చారు మనకి, ఆరు డబ్ల్యూ ఉన్నాయి, మనకి సింబల్ మాత్రమే రివర్స్ అయింది. అదే ఎలిమెంట్స్ రివర్స్ అయినాయి అనుకో మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అన్న. ఎలిమెంట్స్ రివర్స్ అవ్వలేదు, సింబల్ ఒకటే మనకి రివర్స్ అయింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఓన్లీ 1 ఫాలోస్ అన్న. ఓన్లీ 1 ఫాలోస్ అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అన్న, ఇఫ్ టీ గ్రేటర్ దెన్ ఎస్ గ్రేటర్ దెన్ కే ఈక్వల్ టు వై గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు ఎల్ అన్న, ఇలా ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నా విచ్ ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్ నాన్న, ఏది కరెక్ట్ కాదో మనం అది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మనకి ఫస్ట్ ఆప్షన్ ఏ ప్రకారం ఏం ఇచ్చారంటే ఈ లెస్ దెన్ కే నాన్న. సో ఇది కరెక్టా కాదా చూద్దాం. మనకి ఈ ఇక్కడ ఉంది, కే ఇక్కడ ఉంది, మనకి ఈకి కేకి నాన్న. మామూలుగా అయితే ఇక్కడ ఇచ్చింది ఏంటిది, కే ఈ, అప్పుడు ఏం రావాలి మనకి, గ్రేటర్ దాన్ రావాలి. కానీ మనకి ఎలిమెంట్స్ ఏమైనాయి, రివర్స్ అయినాయి. సో మనకి లెస్ దెన్ వస్తుంది. అదే ఉందా, అదే ఉంది. సో ఇది కరెక్ట్. వాడు అడిగింది ఏంటి, నాట్ కరెక్ట్. సో ఇది మనకి అవసరం లేదనమాట. సో ఆప్షన్ ఏ మనం ఎలిమినేట్ చేసేసాం. నెక్స్ట్ ఆప్షన్ బి చెక్ చేద్దాం. ఈకి టీకి సేమ్ సింబలే ఉంది. నెక్స్ట్ ఈ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది నాన్న. సేమ్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ సింబల్స్ ఉన్నాయా లేదా చూద్దాం. ఉన్నాయిగా, ఇదిగోండి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఉంది. సో మన ప్రియారిటీ బేస్లో ఏం రావాలి, గ్రేటర్ దాన్ రావాలి. గ్రేటర్ దాన్ వచ్చింది. కానీ ఇక్కడ చూడండి ఎలిమెంట్స్ ఏమున్నాయన్నా, మనకి ఈ టీ, ఇక్కడ ఏమున్నాయన్నా, టీ ఈ ఉన్నాయి. సో మనకి ఏం రావాలి ఇక్కడ, గ్రేటర్ దాన్ కాదు అన్న, సింబల్ కూడా మనకి రివర్స్ అవ్వాలి. సింబల్స్ రివర్స్ అవ్వలేదు కాబట్టి ఇది తప్పు నాన్న. ఇది తప్పు కాబట్టి మనకి ఇదే ఆన్సర్. ఎందుకని, వాడు నాట్ కరెక్ట్ అడిగాడు. సో నాట్ కరెక్ట్ అంటే ఇది నాన్న. మనకి టీకి ఈకి మధ్యలో రిలేషన్ ఇది అనమాట. టీకి ఈకి మధ్యలో రిలేషన్ ఇది. సో అప్పుడు ఈకి టీకి రిలేషన్ ఏమవుద్ది, సింబల్ రివర్స్ అవుద్ది. సింబల్ రివర్స్ అయిందా, అవ్వలా ఇక్కడ. సో మనకి నాట్ కరెక్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ బి నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ లో కూడా మనకి నాట్ కరెక్టే అడిగాడు అనమాట. నాట్ కరెక్టే ఆప్షన్స్ లో ఏ ఎఫ్ ఉంది కదా, ఏ నాన్న ఇక్కడ నుండి ఏ ఎఫ్ అనమాట. సో ఒకే దాంట్లోనే ఉన్నాయి, ఏ అంటే ఎఫ్ నాన్న. మనకి ఆప్షన్స్ లో మన క్వశ్చన్ లో ఇచ్చిందన్న ఎఫ్ ఏ నాన్న. ఇది వచ్చేసి మనకి లెస్ దెన్ ఈక్వల్ టు లెస్ దెన్ అన్న. మనకి ప్రియారిటీ బేస్ లో ఏం రావాలి నాన్న, మనకి లెస్ దెన్ రావాలి. మనకి ఎలిమెంట్స్ రివర్స్ అయినప్పుడు మనకి ఏం రావాలి, సింబల్ కూడా రివర్స్ రావాలి. ఈ సింబల్ ఉందా లేదా చూద్దాం. ఈ సింబల్ ఉందనన్నా, లేదు కదా. సో మనకి ఇదే రాంగ్ అనమాట. ఫస్ట్ ఇదే రాంగ్ అయినప్పుడు మనకి నాట్ కరెక్టే కాబట్టి అడిగింది మనకి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అన్న. ఈ రోజుకి ఇదే లాస్ట్ క్వశ్చన్. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి అన్న.